హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఆషాఢమాసం ప్రారంభమైంది. ఈ నెలలో చాలామంది తెలియక చేసే కొన్ని పనులు జీవితంలో ధన నష్టాలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడికి కారణమవుతాయని మన పెద్దలు చెబుతారు. అలాగే ఈ నెలలో కొన్ని చిన్న చిన్న ఆచారాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం, వారాహి అమ్మవారి అనుగ్రహం, ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ వీడియోలో ఆషాఢ మాసంలో చేయకూడని పనులు, తప్పనిసరిగా చేయాల్సిన పరిహారాలు, తొలి ఏకాదశి విశిష్టత, వారాహి గుప్త, నవరాత్రుల మహిమ అన్నింటినీ మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు చెయ్యరు? ఆషాఢ మాసాన్ని దేవతలు యోగనిద్రలో ఉండే కాలంలో భావిస్తారు. అందుకే ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, పెద్ద శుభకార్యాలు వంటి కార్యక్రమాలు సాధారణంగా నివారిస్తారు. కొత్త ఇల్లు కొనటం, వాహనం కొనటం వంటి పనులు కూడా చాలామంది ఈ నెలలో చేయకుండా ఉంటారు. అయితే అవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా చేయాల్సి వస్తే మంచి ముహూర్తం చూసుకొని కుటుంబ పురోహితుల సలహా తీసుకోవటం మంచిది. అయితే ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? ఆషాఢ మాసంలో ప్రతి వివాహిత మహిళ, యువతులు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక, లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, కుటుంబంలో ఆనందం పెరుగుతుందని విశ్వాసం. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి వేపాకుల తోరణం కట్టడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయని పెద్దలు చెబుతారు. వేపాకులు పవిత్రతకు, ఆరోగ్యానికి, రక్షణకు ప్రతీక. ఆకుకూరలు ఎందుకు తగ్గించమంటారు అంటే, ఆషాఢ మాసంలో అధిక వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఆకుకూరల్లో పురుగులు, సూక్ష్మజీవులు, మలినాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్యపరంగా ఈ నెలలో ఆకుకూరలు తినకుండా లేదా బాగా శుభ్రం చేసి మాత్రమే తినాలని పెద్దలు సూచించారు. ఇది ఆధ్యాత్మిక నియమం మాత్రమే కాదు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా. వారాహి గుప్త నవరాత్రులు జీవితాన్ని మార్చే 9 రోజులు. ఈ ఏడాది జూలై 15 నుంచి జూలై 23 వరకు వారాహి గుప్త నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9 రోజుల్లో వారాహి అమ్మవారికి ఎర్ర పువ్వులతో పూజ, కుంకుమార్చన, నైవేద్యం సమర్పించడం చేస్తే శత్రుబాధలు తగ్గుతాయి. కోర్టు కేసులు సానుకూలంగా మారుతాయి, అప్పులు తగ్గిపోతాయి, ధనయోగం కలుగుతుందని భక్తులకు విశ్వాసం. ఈ 9 రోజులు ఓం శ్రీ వారాహ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కందగడ్డ దీపం సమస్యల నివారణకు ప్రత్యేక పరిహారం. మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే వారాహి అమ్మవారి ముందు ఒక కందగడ్డను తీసుకొని మధ్యలో చిన్న గుంత చేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని భక్తితో వెలిగించుతూ అమ్మవారిని ప్రార్థిస్తే కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లోపం తగ్గుతాయని విశ్వాసం. మంగళవారం, శుక్రవారం
తప్పనిసరిగా చేయాల్సినవి ఏమిటో తెలుసుకుందాం. ప్రతి మంగళవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి 2 నిమ్మకాయ దీపాలు వెలిగించండి. ఇది దృష్టి దోషం, శత్రు బాధలు తొలగించటానికి మంచి పరిహారంగా భావిస్తారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసి సాయంత్రం ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. 2 దీపాలను వెలిగించి సాంబ్రాణి పొగ కూడా వేయండి. దీంతో ఇంట్లో పవిత్రత పెరిగి ధనాకర్షణ కలుగుతుందని విశ్వాసం. ఈ 2 పరిహారాలకు తప్పగా చేయండి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు, చిటికెడు పసుపు వేసి తుడవండి. ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలగి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. అలాగే గోమాతకు తోటకూర, అరటి పండ్లు తినిపించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కరించడం పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి మహిమ. ఈ ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజు విష్ణుమూర్తిని భక్తితో పూజించి ఉపవాసం ఉండి దానం చేస్తే పాపాలు తొలగిపోయి ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబం, సుఖం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ఆచారాలు, పరిహారాలు, సాంప్రదాయ విశ్వాసాలు, అలాగే ఆధ్యాత్మిక ఆచారాల ఆధారంగా చెప్పబడినవి. వాటిని భక్తి, విశ్వాసంతో ఆచరించవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగకరపడితే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ధర్మం, జ్యోతిష్యం, పూజా విధానాలు, అలాగే పరిహారాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదములు. జై వారాహి మాత, జై మహాలక్ష్మీదేవి.